మహాశివరాత్రి ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ ఏడాది ఈ పండుగ మార్చి 8వ తేదీన వస్తుంది. ఈ పర్వదినం నాడు ప్రతి ఒక్క హిందువు వారి ఇంటిని శుభ్రం చేసి పూజా పునస్కారాలు చేస్తారు. అయితే పండుగ నాడు పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. అందుకోసం మన ఇంట్లో ఉండే మల్లికార్జున భ్రమరాంబ స్వామి చిత్రపటాలను ఉపయోగిస్తాం. ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి ధూపం వేసి దీపం కూడా వెలిగిస్తాం. అయితే ఆ చిత్రపటం వాస్తు ప్రకారం మన ఇంటిలో ఎక్కడ ఉండాలి అనే విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. శివుడి చిత్రపటాన్ని కానీ ఆయన తన కుటుంబ సమేతంగా ఉన్న చిత్రపటాన్ని కానీ ఎక్కడ ఉంచాలి అనే వాటిపై ప్రత్యేక వాస్తు నియమాలు ఉన్నాయని మనలో చాలామందికి తెలుసు. ఎవరికైతే తెలియదో వారికి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అసలు ఈ వాస్తుశాస్త్ర నియమాలను ఎందుకు పాటించాలి అంటే వాటిని అనుసరించడం వల్ల మన ఇంట్లో ఉండే ప్రతికూలత తగ్గి సానుకూలత పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయట. అందుకే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం మాత్రమే కాదు, ఇంట్లో వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. ఇక సాధారణంగా మన ఇంట్లో ఉండే దేవుడి బొమ్మలను ఈశాన్యంలో ఉంచుతారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లోని బాత్రూమ్ గోడలపై శివపార్వతుల చిత్రపటాలే కాకుండా ఏ దేవుడి చిత్రపటాలను కూడా పెట్టకూడదని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ప్రతికూల శక్తిని తీసుకొస్తుందట. ఇక వాస్తు ప్రకారం మన ఇంట్లో దేవతలు కూర్చుని ఉన్న ఫోటోలను ఉంచాలని అంటున్నారు. ఈ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ఆ ఇంటికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే సూచనలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక ప్రత్యేకించి పూజా మందిరంలో ఏ దేవుడి చిత్రపటము కూడా ఉగ్ర రూపంలో ఉండకుండా చూసుకోవాలట. దేవుళ్ళ ఫోటోలు ఉగ్ర రూపంలో ఉంటే అది ప్రతికూలతకు దారి తీస్తుందని చెబుతున్నారు.